శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రిప్పన్న చంద్ర మహోత్సవాల సందర్భంగా సింహాద్రిప్పన్న భక్తులు పోలవరపు దుర్గారావు పెద్దోడు దువ్వా సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కొత్తపేట శ్రీనివాస్ మాల్ వద్ద వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వాగు వీరాంజనేయ స్వామివారి దేవస్థానం అర్చకులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ మంత్రోచ్చారణతో పూజాధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్, దుర్గగుడి పాలక మండలి సభ్యులు అవారు బుల్లపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింహాచలంలో సింహాద్రిప్పన్న చంద్ర మహోత్సవాలు ఏ విధంగా జరుగుతాయో అదే రీతిలో ఇక్కడ పోలవరం దుర్గారావు దువ్వా సురేష్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా ప్రతి ఏటా మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సింహాచలం వెళ్ళలేని భక్తులు ఇక్కడ సింహాద్రిప్పన్న స్వామివారిని దర్శించుకుంటున్నారని వారు అన్నారు. సింహాద్రిప్పన్న చంద్రోత్సవాలను ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్న పోలవరం దుర్గారావు దువ్వా సురేష్లను వారు అభినందించారు. సింహాద్రిప్పన్న ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పూలు ఉంటే ఒక వేస్తూ అండి. ఓం నమో నారాయణ. ఓం వేదాభ్యోహి ఓం ధార్యామి వెంకటరమణ గోవింద, శ్రీ మహాలక్ష్మి గోవింద, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద, శ్రీ సింహాద్రిప్పన్న గోవింద, శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద గోవింద. పూజించినారా టెంకాయ కొబ్బరి తేనెరిటి పళ్ళు పువ్వులే గంధాలు పూజించినారా గంధాలు పూజించినారు.
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భాగంగా సింహాచలం విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచలం దేవస్థానంలోని పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలోని ఎంతో కొంత దగ్గరగా అదే తరహాలోని పూజా విధానాలతోని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం గత 24 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం పోలవరపు దుర్గారావు అదేవిధంగా దువ్వా సురేష్ గారి ఆధ్వర్యంలోని వైభవంగా జరగడం, పూజా కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి ప్రసాదాలు పంపిణీ చేయడం, సింహాచలంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోలేని పక్షంలో అనేక మంది భక్తులు ఉత్తరాంధ్ర నుంచి ఈ యొక్క విజయవాడ ప్రాంతంలో వన్ టౌన్ ప్రాంతంలో వేలాది మంది సెటిల్ అయినటువంటి వాళ్ళంతా కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్ళే రీతిలోని ఈరోజు 5వ రోజుకి చేరుకుంది. ఈరోజు 5వ రోజుకి చేరుకుంది. అదేవిధంగా ఈరోజు గరిడీ సేవ, స్వామివారికి గరిడీ సేవతోని స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలోని స్వామివారి పూజా కార్యక్రమాలతో పాటు లైటింగ్ నిర్వహణ కావచ్చు, చివరి రోజు అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా స్వామివారి ఈ ప్రాంత ప్రజలంతా కూడా బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణంలో భాగంగా చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరపు దుర్గారావు గారికి, దువ్వా సురేష్ గారికి ఇద్దరికి కూడా ఇంత కార్యక్రమం వైభవంగా చేస్తున్న ఇద్దరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ స్వామివారి అనుగ్రహం అందరికీ ఈ ప్రాంతానికి కూడా ఉండాలని తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో శ్రీ సింహాద్రి అప్పన్న చంద్ర మహోత్సవం యథావిధిగా ఎలాగా జరుగుతుందో అలాగా మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కొత్తపేట సెంటర్లో శ్రీ శ్రీనివాస సెంటర్లోను సింహాద్రి అప్పన్న చంద్ర మహోత్సవం 24 సంవత్సరాలు బట్టి కార్యక్రమం చేయబడుతున్నాం. అలాగే నా సోదరులు, నా మిత్రులు, అలాగే తమ్ముడు సురేష్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంత కార్యక్రమమైన ఘనమైన కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, అలాగే మన అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అడ్డూరి శ్రీరామ్ గారు మన ఈ కార్యక్రమానికి విచ్చేసి, అలాగే మన టూ టౌన్ సిఏ గారు ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు మనకు పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన కొత్తపేట వాగు సెంటర్ నుంచి శ్రీ సింహాద్రి అప్పన్న చంద్ర మహోత్సవ కార్యక్రమానికి సారి రూపంగా గరిడి సేవ మేళ వాయిద్యాలతో అప్పన్న బాబుకి ప్రసాదాల కార్యక్రమం గరిడి సేవతో తీసుకొచ్చి ఇక్కడ మన అన్నవరం స్వామి సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సింహాద్రి అప్పానికి ప్రేతమైనది పానకం, అలాగే కలివిడి వడపప్పు, పులిహార, అలాగే చక్కెర పొంగలి అన్ని కూడా ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. జై శ్రీరామ్. Like, subscribe and press the bell icon for new updates.